Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to discuss about the another important article in the Explained series called African Union in the G20. Okay, so this African Union was especially got the membership status in the G20. So let us discuss in detail about what is this African Union and regarding this G20 summit in India. Okay. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్, ఒకసారి కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళినట్టయితే ఓకే. సో వాట్ ఈస్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ సేయింగ్ ద ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ద పర్మనెంట్ G20 మెంబర్ డ్యూరింగ్ ద 18th G20 సమ్మిట్ దట్ వాస్ హెల్డ్ ఇన్ ద న్యూఢిల్లీ. ఓకే, సో భారతదేశంలో జరిగినటువంటి రీసెంట్ G20 సమ్మిట్లో మనం ఏం చేసామా, సో నరేంద్ర మోడీ గారు ఆఫ్రికన్ యూనియన్ని G20 మెంబర్ కింద సో యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ద పర్మనెంట్ G20 మెంబర్ డ్యూరింగ్ ద 18th G20 సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ జస్ట్ ఆఫ్టర్ ద 3 months ఆఫ్టర్ ఇండియా ప్రపోజ్ ఇట్స్ ఇన్క్లూజన్. ఓకే, సో ఇండియా ఈ యొక్క ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్ళింది. ఓకే, సో దీని యొక్క సమిష్టిగా ఇండియా ఏం చేసింది, ఆఫ్రికన్ యూనియన్ ఎట్లాగైనా సరే G20 మెంబర్షిప్లో కూర్చోబెట్టాలని చెప్పి సో దృఢ నిశ్చయంతో పనిచేయడం వల్ల ఈ యొక్క ఆఫ్రికన్ కళ అనేది సాకారమైంది. సో ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ద పర్మనెంట్ G20 మెంబర్ ఇన్ ద న్యూఢిల్లీ సమ్మిట్. ఓకే, సో దీనికి ముందు ఎవరైనా గ్రూప్ మెంబర్స్లో ఉన్నారంటే, సో దీనికి ముందు మనకి యూరోపియన్ యూనియన్ అనేది సో G20 మెంబర్షిప్లో ఒక మెంబర్గా ఆల్రెడీ చోటు సంపాదించిందనమాట. ఓకే, సో యూరోపియన్ యూనియన్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ టు గాట్ పర్మనెంట్ మెంబర్ స్టాటస్ ఇన్ ద G20 అండ్ ఆఫ్రికన్ యూనియన్ ఈస్ ద సెకండ్ గ్రూప్ దట్ గాట్ పర్మనెంట్ మెంబర్ స్టాటస్ ఇన్ ద G20 రైట్ నౌ. ఓకే, సో దీంతో G20 యొక్క సభ్యుల సంఖ్య 21కి పెరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి, ఓకే, సో ఆఫ్రికన్ యూనియన్లో ఎలా ఫామ్ అయింది, ఏంటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా కూలంకుషంగా ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాము. ఓకే, సో దిస్ ఆఫ్రికన్ యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ 55 ఆఫ్రికన్ మెంబర్ స్టేట్స్. ఓకే, సో దాదాపుగా ఆఫ్రికన్ యూనియన్లో ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉన్నాయో 55 ఆఫ్రికన్ మెంబర్ స్టేట్స్ అనేవి దీంట్లో సభ్యత్వంగా ఉన్నాయన్నమాట. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1963. సో 1963లోనే ఈ యొక్క ఆఫ్రికన్ ఆర్గనైజేషన్ యూనిటీ అనేటువంటి ఒక సో సంస్థ ద్వారా ఈ యొక్క ఇనీషియల్గా ఇది ఫామ్ అయింది. ఓకే, సో దాన్ని ఏమని పిలిచారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ, OAU అనేటువంటి పేరుతో యొక్క ఆఫ్రికన్ యూనియన్ని పిలవడం అయితే జరిగింది. సో దిస్ ఎస్పెషల్లీ ఎయిమింగ్ టు ప్రమోట్ ద ఆఫ్రికన్ స్టేట్ కోఆపరేషన్. ఓకే, సో ఆఫ్రికాలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఓకే కలిసికట్టుగా ఒక సింగిల్ ఎంటిటీ కింద మన ఒక సమాఖ్యని యూనియన్ అయితే ఏర్పరచుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎప్పుడమ్మా 1963లో. అట్లాగే ఇన్ 2002 ఆఫ్రికన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ ఇవాల్వ్డ్ ఇన్ టు ఆఫ్రికన్ యూనియన్. ఓకే, సో 2002లో ఈ OAU కాస్త ఆఫ్రికన్ యూనియన్ కింద ఎమర్జ్ అయింది. అండ్ దిస్ ఆఫ్రికన్ యూనియన్ ఇస్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ యాక్సలరేటింగ్ ద కాంటినెంటల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఓకే, యూరోపియన్ యూనియన్ ఎలాగైతే యూరోప్నంతా ఇంటిగ్రేట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రూప్ కింద ఎట్లా అయితే ఎమర్జ్ అయిందో అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ కూడా ఎస్పెషలీ దే వాంటెడ్ టు గ్రో ఫాస్టర్. ఓకే, సో యాక్సలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ వాజ్ ద మేజర్ కంటెన్షన్ ఫర్ ద ఆఫ్రికన్ యూనియన్. సో దాని గురించి వీళ్ళు ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో ఇనీషియల్గా దీని యొక్క పేరేంటమా OAU, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ. లేటర్ ఇన్ 2002 ఇట్ బికేమ్ ద ఆఫ్రికన్ యూనియన్. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్మేషన్ అబౌట్ ద AU. కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఎస్పెషలీ ఇట్ ఈస్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ ద యూనిటీ. సో ఒక ఐక్యతకి, ఒక సాలిడారిటీ, ఒక సమగ్రతకు, అట్లాగే సోషియో ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఓకే, సామాజికంగా ఆర్థికంగా కూడా ఒక ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా యూనిటీగా ఉండాలి, సాలిడారిటీగా మెయింటైన్ చేయాలి. అట్లాగే సోషియో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది ఈ అన్ని దేశాల మధ్య జరుగుతూ ఉండాలన్నమని ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట. సో సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎస్పెషలీ ప్రమోట్స్ ద పొలిటికల్ స్టెబిలిటీ. సో పొలిటికల్ స్టెబిలిటీ అక్కడ ఆఫ్రికా దేశాల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో చాలా వరకు మిలిటరీ జుంటాస్ అనేవి తయారవుతున్నాయి, మిలిటరీ కూప్స్ అనేవి ఎక్కువగా. సో సీరా లియోన్ కానీ ఓకే, లేదా టునీషియా కానీ ఓకే, బర్కిన్సో ఫాసో కానీ, సౌత్ సూడాన్ కానీ ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా సో ఒక అస్థిరత అనేది ఏర్పడుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో దాన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీని కాస్త ఓకే పొలిటికల్ స్టెబిలిటీగా మార్చాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆఫ్రికన్ యూనియన్ పనిచేస్తుంది. అండ్ దే వాంట్ టు ఇంప్రూవ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఈచ్ నేషన్స్. ఓకే, ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఓకే ఒక అగ్లూమరేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద AUని వర్క్ చేయించాలని చెప్పి అనుకున్నారు. అట్లాగే సో దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్. ఎవరైతే మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్నారో అట్లాంటి వాళ్ళని పనిష్ చేయడానికి ఓకే సో హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యొక్క AU అనేది ముందుకొచ్చింది. అట్లాగే పీస్ అండ్ ప్రమోషన్. ఓకే, ఎస్పెషల్లీ
పీస్ ప్రమోషన్ అనేటువంటిది కూడా ఈ యొక్క ఏయూ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్. ఓకే, సో కమింగ్ టు ద అచీవ్మెంట్స్ చూసినట్టయితే సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ సాధించినటువంటి విజయాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఏఎఫ్సిఎఫ్టిఏ. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సో జరిగిందమ్మా. సో సింగిల్ కాంటినెంటల్ మార్కెట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దిస్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018. ఓకే, సో ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండాలి, సింగిల్ యూనిటీ ఆఫ్ మార్కెట్ అనేది జరగాలని చెప్పి ఈ యొక్క ఏఎఫ్సిఎఫ్టిఏ అనేటువంటిది చేసుకున్నారు. అట్లాగే డిప్లొమసీ చూసినట్టయితే సో ఇట్ వాంట్ టు ఇంప్రూవ్ ద డిప్లొమాటిక్ టైస్ విత్ చైనా అండ్ ఫెసిలిటేటెడ్ పీస్ ఇన్ ద ఇథియోపియా. ఓకే, సో చైనాతో పీస్ చేసుకున్నారు, అట్లాగే ఇథియోపియాకు కూడా సో ఒక పీస్ ట్రీటీ అనేది జరిగింది. ఓకే, ఇట్లాంటి విజయాలు అయితే సాధించింది. అట్లాగే దే ఆర్ ఎస్పెషలీ వర్కింగ్. ఓకే, సో దే అచీవ్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఏ 10-year డిక్లరేషన్ ఫర్ ద జెండర్ ఈక్వాలిటీ. మొత్తం ఆఫ్రికన్ దేశాలన్నింటిలో కూడా సో ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు. దేనికమ్మా? సో జెండర్ ఈక్వాలిటీ గురించి. సో 10-year జెండర్ ఈక్వాలిటీ అనేది అందరూ మెయింటైన్ చేయాలి, ప్రతి ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వర్క్ చేయాలని చెప్పి ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ అయితే సో వర్క్ చేసింది, దాని మీద అచీవ్ కూడా అయ్యిందనమాట. సో కమింగ్ టు ద ఛాలెంజెస్లోకి వెళ్ళినట్టయితే ఎస్పెషలీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫర్ దిస్ పర్టికులర్ ఆఫ్రికన్ యూనియన్. సో అన్కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది దీనికి ఉంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఓకే, సో ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో దిస్ వాజ్ ఏ నాన్ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఆఫ్రికన్ నేషన్స్. ఓకే, సో ఆఫ్రికన్ నేషన్స్ మధ్య ఏమైందమ్మా? సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సావరెన్ రైట్స్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ పవర్. సో అన్కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది రాజ్యం వెళ్తుంది. సో న్యూమరస్ మిలిటరీ కూప్స్ వర్ స్టార్టెడ్ సిన్స్ 2013. ఓకే, సో అరబ్ స్ప్రింగ్స్తో స్టార్ట్ అయ్యి టునీషియాలో ఉన్నటువంటి అరబ్ స్ప్రింగ్తో స్టార్ట్ అయినటువంటి యొక్క మిలిటరీ కూప్స్ అనేవి సో అన్ని దేశాలు ఆఫ్రికాలో దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా ఇది సో ఈ మిలిటరీ కూప్స్ అనేవి విపరీతంగా పెనిట్రేట్ అయ్యాయి. సో ఆఫ్రికా యొక్క స్టెబిలిటీని ఈ యొక్క మిలిటరీ కూప్స్ అనేవి చాలా రకాలుగా దెబ్బతీశాయి. మనం చూసినట్టయితే సూడాన్, మాలి, నైజర్, చాడ్, సీరాలియోన్, టునీషియా. ఓకే, సో ఇలా దాదాపుగా ప్రతి దేశంలో కూడా ప్రతి ఆఫ్రికన్ దేశంలో కూడా ఏమైందమ్మా? సో మిలిటరీ కూప్స్ అనేవి విచ్చలవిడిగా స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ద సహారా రీజియన్. ఓకే, సాహెల్ ప్రాంతంలో ఈ యొక్క ఈ కూప్స్ అనేవి విపరీతంగా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సో బర్కిన్సో ఫాజో కానీ, చాడ్ కానీ, గ్యాబాన్, గినియా, మాలి, నైజర్, సూడాన్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకు మిలిటరీ కూప్స్ అనేవి చూస్తున్నాము. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీలో కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క మిలిటరీ కూప్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో లాస్ట్ ఇయర్ వరకు మనకి ఎక్కువగా వెస్ట్ ఏషియా మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈసారి ఆఫ్రికన్ యూనియన్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, బికాస్ ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్లీ యాడెడ్ టు ద G20 అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ మోర్ ఫోకస్ ఆన్ ఆఫ్రికన్ యూనియన్. అండ్ ఆఫ్రికన్ యూనియన్ అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా ఉందమ్మా. ఓకే, సో నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా, నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దాని యొక్క పేరు ఏంటంటే ఎకోవాస్ అండ్ నైజర్ గ్రూప్. ఓకే, సో ఎకోవాస్ అనేది ఒక ఇంపార్టెంట్ గ్రూప్ అనమాట. సో ఎకోవాస్ అట్లాగే నైజర్ గ్రూప్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియో ఎక్స్ప్లెయిన్లో ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, విల్ అండర్స్టాండ్ ద ఆఫ్రికన్ కూప్స్ ఇన్ డీటెయిల్. ఓకే, సో అట్లాగే రూల్ ఆఫ్ లా అనేది మేజర్ ఛాలెంజ్ కింద మనం చెప్తాము. సో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి విపరీతంగా ముక్కలవుతున్నాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వర్ లూజింగ్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీస్ అండ్ ఆల్సో ద మీడియా, లీడ్ టు ద మిలిటరీ కూప్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ టు ద ఆఫ్రికన్ యూనియన్. సో దే నీడ్ టు ట్యాకిల్ ఇట్. ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు ఏం చేయాలమ్మా? సో ట్యాకిల్ చేసుకోగలగాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి టోటల్ మెస్. ఓకే, సో కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ దట్ వాస్ బికేమ్ ద మెంబర్ ఆఫ్ G20. సో ఆఫ్రికన్ యూనియన్ G20లో మెంబర్ అవ్వడానికి కారణాలు ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి చూసినట్టయితే సో ఎస్పెషల్లీ ఇట్ విల్ ఏబుల్ టు షేప్ ద గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఫినాన్స్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, సో G20 దేశాలు అనేవి సో వరల్డ్స్లోనే టాప్ 20 రిచెస్ట్ కంట్రీస్ కింద మనం చెప్తాము. అట్లాంటి దేశాలకి ఆఫ్రికన్ యూనియన్కి లింక్ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా? సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద గ్లోబల్ ట్రేడ్ and the trade relations to the African Union and also the African countries. Okay, it will improve the financial aspect of the African nations and also it will able to improve the investment. Okay, so African nations లో కూడా ఈ యొక్క G20 కంట్రీస్ అనేవి పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ మెంబర్షిప్ దట్ గాట్ బై ద AU. ఓకే, సో AU మెంబర్షిప్ వల్ల ఎట్లాంటి అవకాశాలు అనేవి ఆఫ్రికన్ కంట్రీస్కి రాబోతున్నాయి. ఓకే, సో అట్లాగే ఆఫ్రికన్ కంట్రీస్ రిప్రజెంట్స్ ఇన్ ద G20 ఇంపాక్టెడ్ ద గ్లోబల్ పాలసీస్. ఓకే, సో చాలా ఏళ్ళుగా ఆఫ్రికాకు అన్యాయం జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ దాదాపుగా 54 దేశాలు ఉన్నాయి. ఇవన్నిటికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కూడా లేదు. ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుకుంటున్నాము.
సో ఇట్లాంటి తరుణంలో ఆఫ్రికన్ యూనియన్ని G20 మెంబర్ కింద తీసుకోవడం అనేది సో చాలా శుభపరిణామం అని. సో ఇట్లాంటి దానివల్ల ఏమవుతుందమ్మా, ఇట్స్ ఏ వెల్కమింగ్ స్టెప్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, అట్లా ఏమవుతుంది ఇక్కడ, సో ఇండో ఆఫ్రికన్ రిలేషన్స్ తీసుకున్నట్టయితే ఆబ్వియస్లీ, సో బికాస్ ఆఫ్ దిస్ ఇండో ఆఫ్రికన్ రిలేషన్స్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో సామాజికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సో విద్యలోని అట్లాగే వైద్యంలోని అట్లాగే స్కిల్స్లో కూడా ఏమవుతుందమ్మా, సో ఆఫ్రికన్ పీపుల్కి ఇండియన్స్ అనేవాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు. ఓకే, అట్లాగే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ కామన్ గోల్స్ ఇన్ ద యూఎన్ రిఫార్మ్స్. ఓకే, ఐక్యరాజ్య సమితిలో రిఫార్మ్స్ రావాలి, ఆఫ్రికాకి పార్టిసిపేషన్ ఇవ్వాలి అని చెప్పి మనం కోరుతున్నాము. అట్లాగే ఇండియా కూడా పార్టిసిపేషన్ ఇవ్వాలి. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో ఇండియా కూడా యుఎన్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ఆఫ్రికన్ నేషన్స్ కూడా ముక్తఖండంతో చెప్తున్నాయి. అట్లాగే వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద కౌంటర్ టెర్రరిజం. ఓకే, సో కౌంటర్ టెర్రరిజం నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ అట్లాగే మాట్లాడుతున్నాయి. అట్లాగే ఇండియా కూడా కౌంటర్ టెర్రరిజం మన కాశ్మీర్లో కానీ, ఓకే, లేదా ఈస్టర్న్ పార్ట్ నార్త్ ఈస్ట్ సైడ్ కానీ మనం కౌంటర్ టెర్రరిజం మనం ఖచ్చితంగా చేస్తున్నాము. ఓకే, అట్లాగే పీస్ కీపింగ్ ఫోర్స్. ఓకే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ హ్యావింగ్ ద పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఐక్యరాజ్య సమితిలో పీస్ కీపింగ్ ఫోర్స్ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు, ఇండియన్సే ఉన్నారు. ఓకే, సో దాంట్లో కూడా మన రోల్ ఉంది, ఆఫ్రికన్స్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. అట్లాగే సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో బోత్ ద కంట్రీస్ వర్ ఎస్పెషలీ వర్కింగ్ ఫర్ ద రిలేషన్స్ రిలేటెడ్ టు ద సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీలో కూడా మనకు అడుగు అనేది వేసాము. ఓకే, అట్లాగే ఎకనామిక్ కోఆపరేషన్ అనేది కూడా రెండు దేశాల మధ్య విపరీతంగా పెరిగింది ఈ మధ్యన. ఓకే, సో ద ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికా ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ $63.3 బిలియన్. ఓకే, 2018-19 స్టాటస్ తీసుకున్నట్టయితే దాదాపుగా $63 బిలియన్ వ్యాపారం అనేది ఆఫ్రికన్ కంట్రీస్కి ఇండియన్ కంట్రీకి జరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఇది దాదాపుగా మనకి 90 బిలియన్స్ దాకా వెళ్ళినట్టు సమాచారం. ఓకే, ఐ హ్యావ్ సీన్ సమ్వేర్. ఓకే, సో 90 బిలియన్స్ వరకు యొక్క వాణిజ్య వ్యాపారం అనేది పెరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇండియన్ ఆఫ్రికన్ రిలేషన్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ రిలేషన్స్, సో ఎస్పెషల్లీ ద ఫుడ్ సెక్యూరిటీ. సో జాయింట్ ఫుడ్ సెక్యూరిటీ అనేది రెండు దేశాలకి అవసరం. బికాస్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ద ఫుడ్. ఓకే, సో తినడానికి తిండి లేకుండా పవర్టీలో మనం దాదాపుగా గ్రీన్ రెవల్యూషన్ ముందు వరకు మనం బాధపడ్డాం. ఓకే, సో 1967 ముందు వరకు కూడా సో వీఆర్ ఫేస్ లాట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, సో అట్లాంటిది సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ మచ్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీ బికేమ్ ఏ నెట్ ఎక్స్పోర్టర్. ఓకే, సో నెట్ ఎక్స్పోర్టర్ కింద మనం మారాము. ఓకే, ఒకప్పుడు మనం నెట్ ఇంపోర్టర్గా ఉన్నప్పటికీ ఇప్పుడు నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద సెరల్స్. ఓకే, సో సెరల్స్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ మనం నెట్ ఎక్స్పోర్టర్గా ఉండడం అయితే జరిగింది. సో ఆఫ్రికా ఫుడ్ సెక్యూరిటీ కూడా మన యొక్క వంతు అనేది, మన యొక్క సాయం అనేది కూడా మనం చేస్తున్నాము. అట్లాగే యాంటీ నియో కొలోనిజం. ఓకే, సో ఎస్పెషలీ దిస్ ఈస్ ద న్యూ టర్మినాలజీ. ఓకే, సో ఎస్పెషలీ వీ వాంట్ టు ఇంప్రూవ్ ద ఫోకసింగ్ ఆన్ లోకల్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఈక్వల్ పార్ట్నర్షిప్స్. ఓకే, సో చైనా ఏం చేస్తుంది, సో నియో కొలోనియలిజం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని వాడుతుందన్నమాట. అంటే ఏంటమ్మా, సో చైనా ఏం చేస్తుంది, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో భూములు తీసుకోవడం, లీజుకి తీసుకోవడం, వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బు ద్వారా సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఓన్లీ లేబర్స్ కింద వాడేటువంటి ప్రక్రియ అయితే చేస్తుంది. అట్లా కాకుండా సో వీఆర్ అగెయిన్స్ దిస్ నియో కొలోనియలిజం. అంటే ఏంటమ్మా, మళ్ళీ కొలోనియల్ సంస్కృతి రాకుండా చైనా ఆఫ్రికన్ నేషన్స్ని ఇబ్బంది పెట్టకుండా వీఆర్ అగెయిన్స్ దిస్ యాంటీ నియో కొలోనియలిజం. ఓకే, అట్లాగే ప్రివెంటింగ్ ద గ్లోబల్ రైవలరీస్, ఎస్పెషలీ బోత్ కంట్రీస్ వర్ స్ట్రైవింగ్ టు ప్రివెంట్ ద రైవలరీ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్నటువంటి యొక్క మిలిటరీ కూప్స్ కానీ, ఓకే, లేదంటే రెండు మనస్పర్ధలు సివిల్ గ్రూప్స్కి గవర్నమెంట్కి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల్ని సెటిల్ చేయడానికి సో ఇండియా తన వంతు ప్రయత్నం అయితే చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రిలేషన్స్ రిలేటెడ్ టు ద ఆఫ్రికన్ యూనియన్ అండ్ ఆల్సో ఇండియా. సో కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వచ్చినట్టయితే ఎస్పెషలీ ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్లీ గాట్ G20 మెంబర్షిప్. ఓకే, షుడ్ అడ్రస్ ద కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులను ఆపాల్సి ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ గ్రూప్. ఓకే, సో ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ గ్రూప్. 54 దేశాలతో కూడినటువంటి ఒక ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇట్ షుడ్ టేక్ ఏ పివటల్ రోల్ టు స్టాప్ అండ్ అడ్రస్ ద కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఇన్ ద కంట్రీ అండ్ స్టాప్ ద మిలిటరీ కూప్స్. ఓకే, సో ఎస్పెషలీ ఇట్ హ్యాస్ టు అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ దిస్ కూప్స్ అండ్ హార్నెస్ ద న్యాచురల్ రీసోర్సెస్ ఫర్ గ్రోత్ అండ్ సిటిజన్ ఎంపవర్మెంట్. ఓకే, అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆప్టిమల్ యూజ్ ఆఫ్ ద రీసోర్సెస్ షుడ్ బి డన్ అండ్ దే షుడ్ ఆల్సో ఎంపవర్ ద సిటిజన్స్. ఎక్కడైతే ప్రజల్ని ఆదుకుంటారో, ఎవరైతే ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటారో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి మిలిటరీ గ్రూప్స్ అనేవి ఎట్లా వస్తాయమ్మా, బికాస్ ద రూలర్స్ బికేమ్ టెరెంట్స్. ఓకే, సో రూలర్స్ ఏమైపోయారు, సో టెరెంట్స్ కింద మారిపోయారు,
నియంతృత్వ పోకళ్ళు అనేవి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి సో ప్రజలు ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు. ఓకే, సో ప్రజలకు ఆప్షన్ లేదు కదా. సో ఆబ్వియస్లీ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పవర్టీ లైక్ ఎనీథింగ్. ఆఫ్రికన్ దేశాలు చూసినట్టయితే సోమాలియా, నైజర్ ఇలాంటి ప్రాంతాలు చూసినట్టయితే ఎట్లా ఉంటుందో ఆకలి చావులు అనేవి ఎక్కువగా మనం చూస్తున్నాం. సో ఈవెన్ WHO is saying సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు పవర్టీ అండ్ హంగర్. ఓకే, సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టయితే సో జీరో హంగర్ అనేటువంటి ఫస్ట్ గోల్ మనం చూసినట్టయితే ఉంటాం కదా. అట్లాగే సెకండ్ గోల్ నో పవర్టీ. అంటే ఏంటి, ఎందుకు అంత ఎంఫసిస్ ఇచ్చిందంటే బికాస్ నో వన్, వీఆర్ ఇన్ ద 21st century. ఓకే, సో మనం 21వ సెంచరీలో ఉన్నప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ హంగ్రీ అండ్ పవర్టీ. సో ఈ విషయాలన్నీ కూడా AU హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ దే హ్యావ్ టు గో ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఆఫ్రికన్ నేషన్స్. ఓకే, సో ఆఫ్రికన్ నేషన్స్ అన్నీ కూడా సో దే హ్యావ్ టు గ్రో in a sustainable manner and they have to empower citizens to become the stable. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలను కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ అనేవి ఏర్పరచుకోవాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్ అయితే మనం ఇద్దాము. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో ఈరోజు చాలా చిన్న టాపిక్ అమ్మా. ఓకే, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద వీడియో ఇన్ టైమ్. ఓకే, సో ప్లీజ్ సీ హియర్. సో వీ లాంచ్డ్ రీసెంట్లీ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ ఫర్ ద UPSC 2024 2024 ఆస్పిరెంట్స్ కోసం మేము జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో లాస్ట్ ఇయర్ కూడా మీ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ నౌ విత్ దట్ కమిట్మెంట్ వీ కేమ్ టు గివ్ ఎ మ్యాక్సిమం బెనిఫిట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ UPSC. ఓకే, సో మ్యాక్సిమం స్టూడెంట్ బెనిఫిట్ అనేది జరగడానికి ఈ యొక్క మళ్ళీ జీరో టు జెనిత్ కోర్స్ని మళ్ళీ మేము రీఎమర్జ్ చేసాము. ఓకే, 2024కి మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఓకే, అండ్ క్లాసెస్ వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. And what are the important features of this zero to zenith program means? So we are giving the lifetime validity to the course content. Okay, so ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. వీఆర్ ప్రొవైడింగ్ కోర్స్ కంటెంట్, ఎంటైర్ కోర్స్ కంటెంట్కి మనం లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాము. ఓకే, అండ్ ఎంత ప్రైస్కి ఇస్తున్నామంటే సో వీఆర్ గివింగ్ ద ప్రైస్ ఆఫ్ 29,999 29,999 రూపాయలు మాత్రమే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆఫర్ ఎప్పుడు దాకా ఉంటుందంటే 15 సెప్టెంబర్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుందమ్మా. ఓకేనా, సో కోర్స్ హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్పెషలీ వీఆర్ గివింగ్ ద లైవ్ క్లాసెస్. సో మా యొక్క నలుగురు ఫ్యాకల్టీ కూడా సో వీఆర్ ప్రొవైడింగ్ ద మ్యాక్సిమం కవరేజ్ రిగార్డింగ్ ద ఎంటైర్ సిలబస్. ఓకే, సో కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని కూడా లైవ్ క్లాసెస్లో డైరెక్ట్గా స్టూడెంట్ టు టీచర్ ఇంటరాక్షన్ ఉండేటట్టు సో మేము డైరెక్ట్గా దీన్ని తీసుకుంటున్నాము. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ ద లైవ్ క్లాసెస్. సో ప్రతిరోజు కూడా మీకు ఒక 3 లైవ్ క్లాస్ సెషన్స్ అనేవి ఉంటాయి. అట్లాగే రికార్డెడ్ సెషన్స్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి రికార్డెడ్ సెషన్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ PDFs. ఓకే, సో ప్రతి దానికి కూడా మనం PDFs అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, వీఆర్ ప్రొవైడింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, అట్లాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్సో వేర్ అండర్ ద జీరో టు జెనిత్. ఓకే, సో జీరో టు జెనిత్ ప్రోగ్రాంలో ప్రిలిమ్స్ అట్లాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది మనం ఇన్వాల్వ్ చేసాము. ఓకే, సో వీఆర్ ఆల్సో గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో మన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది సాలిడ్గా ఉంటుందమ్మా. ఓకే, సో వీఆర్ ఆఫరింగ్ ఏ కరెంట్ అఫైర్స్ వీడియో ఆన్ ద ఎంటైర్ ఏపీలో కంటే కూడా మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ ఆఫరింగ్ ద బెస్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, నేను చెప్తున్నాను కదా 100%. సో వీఆర్ గివింగ్ ద 100% గుడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద UPSC పర్స్పెక్టివ్. ఓకే, సో ప్రతి టాపిక్ని సో వీఆర్ ప్రొవైడింగ్ ద ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్. సో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కింద మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే వీకెండ్లో మనం వీకెండ్ ఫోకస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఎవ్రీ వీకెండ్కి ఏంటంటే ఒక పెద్ద ఆర్టికల్ తీసుకొని ఒక మ్యాక్సిమం 1 hour కవరేజ్ ఉండేటట్టు సో వీడియోనంతా మీకు చెప్తాము. అట్లాగే సో ఎవ్రీడే వీఆర్ ప్రొవైడింగ్ ద హిందూ అనాలిసిస్. ఓకే, సో హిందూ అనాలిసిస్ అనేది హార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ కింద చెప్తున్నాను నేను. ఓకే, బికాస్ సో హిందూ చదవడం వల్ల చాలామంది ర్యాంక్స్ కొట్టారంటే అతిశయోక్తి కాదమ్మా. ఓకేనా, సో హిందూ అనాలిసిస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీడే వీఆర్ ప్రొవైడింగ్ హిందూ అనాలిసిస్. మిస్ అవ్వకుండా హిందూ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ఎప్పుడైనా ఒకరోజు మిస్ అయినప్పటికీ ఆ యొక్క మిస్ అయినటువంటి హిందూ అనాలిసిస్ని మరుసటి రోజు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకే, షూర్లీ 100% ఐఎమ్ అష్యూరింగ్ యూ కరెంట్ అఫైర్స్ అనేది మన ఇన్స్టిట్యూట్లో తప్ప ఇంకా ఎక్కడ అంత స్ట్రాంగ్గా ఉండదు. దట్ మచ్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. అట్లాగే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్. ఓకే, సో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఎవరైతే అన్అఫోర్డబుల్ పీపుల్ ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ రిలేటెడ్ టు జీరో టు జెనిత్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ number or you can contact to me. So my name is Dr. Karthik. So I am giving my number 789 3271 867. So
So this is my number. You can call to me regarding any kind of queries related to the zero to zenith. Okay. So ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేసి అడగండి. I will explain you. Okay. So that is all about the zero to zenith. Okay. And thank you for everyone who listen me patiently. Okay. So for any kind of queries, you can contact to this number or you can comment in the comment section of the YouTube. Okay. So YouTube లో ఒక కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అట్లాగే if you like the video, please like it and subscribe our channel for more updates. Our channel is Sairam Sampatirao Education. Okay. So thank you everyone. See you tomorrow in the next class.